మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజిటర్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు తప్ప ఇంకో ఎజెండా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. విధ్వంసం ఆలోచనలు, అపవిత్రపు ఆలోచనలు తప్ప జగన్ గారికి ఎప్పుడు కూడా ఒక్క మంచి ఆలోచన రాదు. ఇప్పుడు ఆలయాలకి పాదయాత్ర చేస్తారట జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ. ఆలయాల దగ్గర పూజ చేస్తారంట. చేసిన దోపిడీలన్నీ చేసి, అరాచకాలన్నీ చేసి, ఆలయాలను అపవిత్రం చేసి, బ్రాందీ విస్కీలు కల్తీ చేసి, చివరికి కలియుగదైవం వెంకటేశ్వర స్వామి లడ్డులు కూడా కల్తీ చేసినటువంటి ఘోరమైన నేరాలు చేసి, పాపాలు చేసి, ఈరోజు ఆలయాల దగ్గరికి వెళ్ళి మొక్కుంటే, పూజలు చేస్తే అవి పరిష్కారం అయిపోతాయా? దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పి దోచుకున్న డబ్బులన్నీ ఆ హుండీలో వేస్తే ఏమన్నా కొద్దిగైనా పాపాలు కొద్దిగైనా తగ్గుతాయేమో. అంతేగాని చేసిన పాపాలన్నీ చేసి ఈరోజు వెళ్ళి మళ్ళీ మెట్ల మీద వెళ్ళి మెట్ల పూజ చేసి ఆలయాల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే దేవుడు ఒకసారి క్షమించేస్తాడా మిమ్మల్ని? మీరు చేసిన పాపాల ఘోరాలకి ప్రజలు క్షమించలేదు కాబట్టి 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చారు. కాకి ఎన్ని తీర్థయాత్రలు చేసినా పుణ్యఫలం పొందలేదని పెద్దలు చెప్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఒక నాస్తికుడు. ఏ దేవుడిని నమ్మడు ఆయన. ఓట్ల కోసం పేరుకి క్రిస్టియన్ చెప్పుకుంటాడు. నువ్వు నిజమైన క్రిస్టియన్ అయితే అవినీతి చేస్తావా? నువ్వు నిజమైన క్రిస్టియన్ అయితే వ్యభిచారం చేస్తావా? వ్యభిచారం చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు క్రిస్టియన్ ఎలా అవుతారు? జగన్మోహన్ రెడ్డికి ఒక్క మంచి లక్షణం కూడా లేదు. యేసు ప్రభును పూజించే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డికి. నిజమైన నాస్తికుడు జగన్మోహన్ రెడ్డి. యేసు ప్రభుని నమ్మడు, వెంకటేశ్వర నమ్మడు. ఆయన నమ్మిందల్లా అవినీతితో లక్షల కోట్లు సంపాదించడాన్ని, ప్రపంచంలో పెద్ద కుబేరుడు అవ్వాలని. ఆయన నమ్మింది అవినీతి సొమ్ముని. ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలు అవకాశం ఇస్తే దోపిడీని నమ్ముకున్నాడు. అంటే ప్రజలు అమాయకులు కాదని తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నాయకులకి హెచ్చరిక చేస్తున్నా, జగన్ అండుకోకి హెచ్చరిక చేస్తున్నా, మీ స్వార్థ రాజకీయాల కోసం భక్తుల మనోభావాలు దెబ్బతింటే ప్రజలు మిమ్మల్ని వీధుల్లో కుక్కల దన్నినట్టు తంతారు. చేసిన తప్పు ఒప్పుకోండి, ప్రజలకి క్షమాపణ చెప్పండి. కొంతైనా మీ తప్పును క్షమిస్తారు ప్రజలు. యథేచ్ఛగా దోచుకొని నీలాంటి నాస్తికుల్ని, దేవుడంటే నమ్మకం లేని నీలాంటి పనికి మాలని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చేశావు? నేరగాళ్ళని, దోపిడీ దొంగల్ని, దొంగల చేతుల్లో తిరుమల టీటీడీ పాలకవర్గంలో పెడతారా మీరు? మీ బంధువు సుబ్బారెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, దోపిడీ దొంగల్ని తీసుకెళ్ళి నువ్వు పాలకవర్గంలో పెట్టి దేవుడు అంటే నమ్మకం లేనివాళ్ళని, నాస్తికులు తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆలయాల్ని, అట్లాగే అక్కడ భక్తుల మనోభావాలను దెబ్బతీసింది నువ్వు కాదా? ఈరోజు ఇలాంటి నేరగాళ్లకు, దోపిడీదారులకు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీల్లో వర్క్ చేసేటువంటి హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పవిత్రత గురించి, వీటి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు వైసీపీ పాలనలో ఏం చేశారు మీరు? దర్శనం టికెట్లు అమ్ముకున్నారు, కళ్యాణం టికెట్లు అమ్ముకున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా టీటీడీలో టికెట్లు అమ్ముకున్నారంటే ఇంతకంటే సిగ్గుసేట్ ఏముంది మీకు? రోజు ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు మీరు? భక్తుల్ని మనోభావాలు దెబ్బతీసినటువంటి మిమ్మల్ని ప్రజలు క్షమించరు, దేవుడు క్షమించడు. ఆలయ దర్శనం కాదు, ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా.
అభినందిస్తున్నారు ప్రజలు. సిట్ కమిటీ వేసి సమర్థులైనటువంటి ఐజీ త్రిపాఠి గారిని నేతృత్వంలో మంచి కమిటీ వేసి నిజాన్ని నిగ్గు తేల్చమని, దోషులు ఎవరో తేల్చమని చంద్రబాబు గారు కమిటీ వేసినందుకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సిట్టు నిగ్గు తేలుస్తుంది. నేరగాళ్ళు ఎవరో, అసలు దోపిడీదారులు ఎవరో మొత్తం బయటకు వస్తుంది. దానికంటే ముందే క్షమాపణ చెప్పి దోచుకున్న సొమ్మంతా ఆ వెంకటేశ్వర హుండీలో వేస్తే కనీసం కొంతైనా క్షమిస్తారు ప్రజలు. డిక్లరేషన్ ఇవ్వకుండా వెంకటేశ్వర దర్శనంకి వెళ్ళారు. గతంలో చెప్తున్నా, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడే డిక్లరేషన్ ఇస్తే లోపల దర్శనానికి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా కొన్ని దేవాలయ సెంటిమెంట్లు ఉంటాయి. అలా సెంటిమెంట్లని ఆ రోజు ప్రధానమంత్రులే గౌరవించే పరిస్థితి. ఈరోజు మీరెందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు? నువ్వు నాస్తికుడివి, నువ్వు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు గతంలో తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. ఈసారైనా నీకు సిగ్గుంటే మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే ఆడ అడుగు పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. బ్రహ్మోత్సవాల సందర్భంలో పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే భార్యాభర్తలు వెళ్తారు. ఇది మన సాంప్రదాయం. ఏ రోజైనా నీ భార్యతోటి వెళ్ళావా అడుగుతున్నా. ఎందుకు వెళ్ళలేదు? ఒక పుణ్యక్షేత్రాన్ని వెళ్తే దంపతులు వెళ్ళాలంటారు. ఏదైనా పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పిస్తే దంపతులు చేతుల మీదుగా ఇవ్వాలంటారు. మరి సంప్రదాయాన్ని ఎందుకు మంట కలిపారు? ఎందుకు నీ భార్యని పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేదు? సంప్రదాయాలంటే గౌరవం లేదు నీకు. వెంకటేశ్వర దర్శనానికి నీ భార్యను తీసుకొని వెళ్ళి దర్శనం చేసే దమ్ముందా నీకు? సాంప్రదాయాలు ఎందుకు గౌరవించలేదు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. పై కంప్లైంట్స్ ఇచ్చారు గతంలో. స్వయాన ముఖ్యమంత్రికి భక్తులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే లడ్లు బాగా లేవు, తొందరగా పాడైపోతున్నాయి, వాసన వస్తున్నాయని చెప్పేసి అనేక మంది భక్తులు కంప్లైంట్ ఇస్తే ఎందుకు పట్టించుకోలేదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. ఎప్పటికైనా భక్తుల మనోభావాలు గౌరవించండి, చేసిన తప్పులు సరిదిద్దుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సిట్కు విజయవంతంగా పనిచేస్తుంది. సర్వశ్రేష్ఠి ఐజీ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరూ జైలుకు పోక